ఈ వీడియో కృష్ణాష్టమి రోజున తీసిన వీడియో అండి. సాటర్డే అన్నమాట. పిల్లలు ఉన్నప్పుడు ఎక్స్ట్రా పనులు అనేవి తప్పవండి. స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లలు వాళ్ళని రెడీ చేయాలన్నా, నేను బొట్టు పెడితే బాగా పెట్టలేదనేసి మళ్ళీ వాళ్ళ నాన్నతోటి అర్ధచంద్రాకారంలో పెట్టించుకుంటుంది. ఇటువంటివన్నీ పిల్లలు ఉన్నప్పుడు తప్పవండి. ఈ రోజు మా పాపను ఎలా రెడీ చేశాను, ఏంటి అసలు ఈరోజు ఏమైంది అనేది ఈరోజు మీ వీడియోలో మీకైతే షేర్ చేసుకుంటాను. హాయ్ అండి, నేను మీ సరస్వతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, కృష్ణాష్టమి రోజున వచ్చేసి ఫ్రైడే ఆగస్ట్ 15 అయిపోయిందండి. ఆ రోజు కానీ వెళ్ళింది స్కూల్కి. సో సాటర్డే కూడా సెలబ్రేషన్స్ ఉన్నాయి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలా ఉన్నాయి అనేసి వాళ్ళ స్కూల్ మ్యామ్ అయితే మాకు మెసేజ్ పెట్టింది. స్కూల్లో ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కంపల్సరీ పాపనైతే రెడీ చేసి పంపిస్తానండి. సో ఒక్కొక్కసారి మార్నింగ్ ప్రోగ్రామ్స్ అనగా ఈవినింగ్ పెడుతుంది. సో మాకున్నంతలోనే నేను అన్నీ రెడీ చేసి పంపిస్తాను పాపకైతే. సో ఇలా అయితే రెడీ చేస్తానండి నేను పాపని. ఫైనల్గా ఉన్న లంగా ఉని నేను ఊర్లో కుట్టించున్నాను, మా ఫ్రెండ్ కుట్టింది. సో ఇలా అయితే మా రాధమ్మని, చిన్ని రాధమ్మని రెడీ చేశాను. సో నాకైతే నిజంగా చున్నీ వేయడం కూడా రాలేదు, కుండ కావాలంటుంది. ఇలా కొన్ని ఫొటోస్, దాని తెలివి చూడండి. ఇట్లా పెట్టు, అట్లా నాకైతే మా పాపని రెడీ చేసి చూసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇదిగోండి, స్కూల్కి అయితే నేను వెళ్ళలేదు, నాకు కొంచెం హెల్త్ బాగాలేక మా అక్క కొడుకుని, మా నిక్కీని తోడుగా పంపిస్తున్నాను. వాళ్ళ స్కూల్లో మ్యామ్ అన్ని సెలబ్రేషన్ చేస్తుందంటే అన్ని పండుగల్ని సెలబ్రేట్ చేస్తుంది. హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, ఏ పండుగ అయినా ఏమంటే పిల్లలకి తెలియాలి మన భారతీయ సాంప్రదాయాలు అన్నట్లు. నిజంగా అండి, స్కూల్లో ప్రతిదీ సెలబ్రేట్ చేస్తుంది. ప్రతి చిన్న పండుగ కూడా వాళ్ళకు చూపిస్తుంది, చేసి చూపిస్తుంది అనమాట. దాని విలువలు కూడా తను చెప్తుంది అనమాట. అసలు ఏంటి పండుగ, దాని ఇట్లా పెట్టుకో, అసలు ఎందుకు వచ్చింది ఇది అన్నట్లు తను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రియల్గా నాకైతే ఆ స్కూల్ అయితే చాలా బాగా నచ్చిందండి. మా పాప కూడా ఆ స్కూల్కి తప్పితే ఇంకొక స్కూల్కి వెళ్ళని అన్నది. ఫీజు కూడా చాలా రీజనబుల్ అండి. సో మాకైతే చాలా బాగా నచ్చింది. సో మా పాప అయితే ఈ స్కూల్కి తప్పితే ఇంకా 2-3 స్కూల్ చూసామండి, ఏడుస్తూ వెళ్ళారు అనమాట. సో ఈ స్కూల్కి అయితే చాలా బాగా వెళ్తుంది. సో ఇదేనండి, వాళ్ళ అక్క వాళ్ళ అన్న రెడీ అవుతున్నారు, స్టార్ట్ అయిపోదాం అనేసి పోతున్నారండి. స్కూల్లోకి వెళ్ళినాక చూపిస్తాను స్కూల్ మీకు. మా పాప అయితే వీడియో తీసుకొని వచ్చింది. టిఫిన్ అయితే తీసుకెళ్ళమంటున్నాను నేనైతే, కానీ వద్దంటున్నారు. కొద్దిగా ఆకలి అవుతుంది కదా, వచ్చేలోపు 12:30-1 అవుతుంది. ఇదిగోండి, స్కూల్లో పూజ అయితే చేస్తున్నారు. శంఖంతో కృష్ణునికి అభిషేకం చేయిస్తున్నారనమాట. అసలు ఏంటి కృష్ణుని పుట్టిన విధానం, దేవకి వసుదేవుల గురించి వాళ్ళకి కథ కూడా చెప్పారు. అసలు కృష్ణుడు ఎలా జన్మించాడు, ఎక్కడ జన్మించాడు, అది కూడా నాకు ఇంటికి వచ్చి మా పాప ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ప్రతి ఒక్క పండుగ గురించి వివరణ అనేది వాళ్ళ మేడం వాళ్ళు, టీచర్స్ చెప్తారనమాట పిల్లలకి. చూడండి, చిన్ని చిన్ని గోపికలు, కృష్ణుడు ఎంత ముద్దుగున్నారు. అసలు నిజంగా అండి, వీళ్ళ స్కూల్ చూస్తే గ్రీనరీగా చాలా బాగుంటుంది. ప్రతి పండుగ సెలబ్రేట్ చేస్తుంది వాళ్ళ మేడం అయితే. టీచర్స్ కూడా ఎక్కువ పేపర్తోనే వాళ్ళు అన్ని డెకరేషన్లు ఎక్కువ చేస్తారండి. ఒకసారి అయితే నేను స్కూల్ మొత్తం మీకైతే చూపిస్తాను నెక్స్ట్ టైం వీడియోకి వెళ్ళినప్పుడు. పిల్లలందరినీ కూడా చాలా బాగా చూస్తారండి. ఒక పాప ఒక బాబునని కాదు, అందరినీ కూడా చాలా కేర్గా చూస్తారు ఇక్కడ ఉండే టీచర్స్. అందరు లేడీసేనమాట. వీళ్ళ పేషెంట్స్కి అయితే నిజంగా రియల్లీ గ్రేట్ అండి, నాకు అట్లా అనిపిస్తుంది. చూడండి, మా పాప కూడా శంఖంతో చేస్తుందన్నమాట, అభిషేకం చేస్తుంది మేడం, చేస్తుంది. ప్రతి పిల్లలకు కూడా ఏ పూజ చేసినా పిల్లల్ని కూడా పార్టిసిపేట్ చేసేలాగా చూస్తుంది. అవన్నీ ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, ఆ పోస్టర్ టీచర్సే చేశారండి, పేపర్తో చేశారు. వాళ్ళేమి ప్రింటెడ్గా, పేపర్తోనే డెకరేషన్స్ ఎక్కువ చేస్తారండి వీళ్ళు. పేపర్ వర్క్ ఎక్కువ చేస్తారు, పెయింటింగ్లు కానీ అన్నీ వీళ్ళే చేస్తారు. నిజంగా ఒక ట్రైనింగ్ ఇచ్చినట్లుగానే చేస్తారండి. ఒకసారి అయితే స్కూల్ మొత్తాన్ని నేను మీకు పర్సనల్గా వీడియో తీసి పెడతాను మీకైతే. ఇప్పుడైతే రా వీడియో పెడుతున్నాను, పిల్లలు ఎలా చేసేది ఏంటి అనేది. చూడండి, మేడం వాళ్ళతోటి పాట కూడా పాడిస్తుంది.
చిన్ని కృష్ణుని కూర్చోబెట్టి పూజలు చేసేసి అటుకులు పాయసము అలాగే అటుకులు నెయ్యి కానీ ప్రసాదంగా పెడుతున్నారు. ఆయనకు వెన్న చాలా ఇష్టం కదా, వెన్న పెడుతున్నారనమాట. హారతి ఇస్తున్నారు, పిల్లలతోటి కూడా హారతి ఇప్పిస్తున్నారు. ఊయల ఊపించారనమాట. ఊయల్లో పెట్టేసి ప్రతి ఒక్కరితోటి పూల ఉయ్యల కట్టించేసి పిల్లలతోటి పాట పాడించారు. ప్రతిదీ సెలబ్రేట్ చేస్తారండి ఈ స్కూల్లో అయితే. కానీ పిల్లలకు తెలియాలి అనే ఉద్దేశంతో మేడం ప్రతిదీ సెలబ్రేట్ చేస్తుంది. చూడండి, పూజ అనేది కూడా పిల్లలతోటి కూడా చేపిస్తున్నారు మేడం వాళ్ళు. ఇవన్నీ చేయడం వల్ల పిల్లలు కూడా స్కూల్ కంటే వెళ్ళము అనకుండా చాలా బాగా వెళ్తారండి. ఇటువంటి సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఉట్టి కొట్టే ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేశారు. ఆ ఉట్టిలో అనమాట పూలు చాక్లెట్స్ వేశారంట. పిల్లలైతే మాకు అని తీసుకుంటున్నారు. పిల్లలతో పాటు టీచర్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడున్న ఆయాలు కూడా అండి నిజంగా చాలా మంచి వాళ్ళు. పిల్లల్ని అయితే చాలా కేరింగ్గా చూసుకుంటారు. నాకైతే ఆయమ్మలు కూడా చాలా బాగా నచ్చుతారు. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. జై శ్రీకృష్ణ అనేసి సాంగ్స్ కూడా పాడుతున్నారు. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.